హాయ్ ఫ్రెండ్స్, గ్రావిటీని ఎవరు ముందు కనిపెట్టారో ఇప్పుడు అర్థం చేసుకుందాం. మన సనాతన ధర్మంలో గ్రావిటీ గురించి ముందుగానే ఉందా, లేదా ఐజాక్ న్యూటన్ కనిపెట్టారా? ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఈ పదాలని ముందుగానే విన్నారు. సూర్యలోకం, చంద్రలోకం, భూలోకం, బ్రహ్మలోకం, జుల్లోకం. ఈ పదాలన్నిటిని గమనిస్తే కనుక లోకం అనే పదం కామన్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ లోకం యొక్క డెఫినేషన్ ఇప్పుడు అర్థం చేసుకుందాం. లోకం అంటే ఒక పదార్థం లేదా ఒక మ్యాటర్, దాని ప్రభావం ఎంత దూరం వరకు చూపించగలదో అంత దూరం వరకు లోకం అని అంటాము. అంటే ఏదైనా వస్తువు ఆ లోకంలో కనుక ప్రవేశిస్తే ఆ వస్తువు ఆ పదార్థం యొక్క ప్రభావానికి లోనవుతుంది. ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఆ పదార్థం గ్రావిటీ ఎంత దూరం వరకు ఉంటుందో అంత దూరం వరకు మనం లోకం అని డిఫైన్ చేస్తున్నాం. ఉదాహరణకి సూర్యుడు తన ప్రభావం అంటే తన గ్రావిటేషన్ పుల్ ఎంత దూరం వరకు చూపించగలడో అంత దూరం వరకు మనం సూర్యలోకం అని అంటున్నాం. అలాగే చంద్రుడు ఎంత దూరం వరకు తన ప్రభావం చూపించగలడో అంత దూరం వరకు చంద్రలోకం అంటున్నాం. అలాగే భూలోకం, అలాగే జుల్లోకం అంటే నక్షత్రాల సమూహం. ఆ నక్షత్రాలు ఎంత దూరం వరకు తన ప్రభావం చూపించగలవో అంత దూరం వరకు జుల్లోకం అని అంటున్నాం. ఇంకా చివరిగా బ్రహ్మలోకం అంటే ఆ బ్రహ్మ పదార్థం తన ప్రభావం చేత ఎంత దూరం వరకు చూపించగలదో అంత దూరం వరకు బ్రహ్మలోకం అని అర్థం చేసుకోవాలి. అలాగే ఆ ప్రభావం తీరు బట్టి అక్కడ కాలంలో కూడా మార్పు ఉండిద్ది. ఇది మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన మీద 3 లోకాల యొక్క ప్రభావం పడుతుంది: సూర్యలోకం, చంద్రలోకం, భూలోకం. ఈ 3 లోకాల యొక్క ప్రభావం మనల్ని పడుతుందని మనం అర్థం చేసుకోవాలి. మీరు ఈ లోకం యొక్క డెఫినేషన్ మీకు అర్థమైతే కనుక దీనిని ఎక్కడైనా మనం ఉపయోగించవచ్చు. ఫర్ సపోజ్ మనం సాధారణంగా ఇది ఇలా వింటూ ఉంటాం. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమించాడు అనుకోండి, మనం సాధారణంగా ఏమంటాం? ఆ వ్యక్తి అమ్మాయి లోకంలో వ్యవహరిస్తున్నాడు అని అర్థం. అంటే ఇక్కడ ఏంటి అర్థం చేసుకోవాలి? ఆ వ్యక్తి అమ్మాయి ఆకర్షణ శక్తి నుంచి బయటపడలేకపోతున్నాడు అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే ఇప్పుడు టైం ట్రావెలింగ్ గురించి, లేదా టైం డైలేషన్, లేదా కాలంలోని వ్యత్యాసం గురించి తెలుసుకుందాం. మనం భాగవతంలో ఈ కథ వినే ఉంటాం. రేవతి తన తండ్రితో కలిసి బ్రహ్మలోకానికి వెళ్ళి భూలోకం తిరిగి వచ్చేసరికి కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచిపోయాయని ఆ కథ యొక్క సారాంశం. ఇక్కడ ఆ కథ నిజం కాదు అని ఎవరైనా అన్నారనుకోండి, లెట్సే మనం ఒప్పుకుందాం కాసేపు. లెట్సే ఆ కథ 5000 సంవత్సరాల క్రితంది, అవునా? అంటే ఆ కాలంలో ఆ వ్యక్తులకి ఆ జ్ఞానం ఎలా వచ్చింది? అంటే ఒక లోకం నుంచి ఇంకో లోకానికి మధ్య కాల వ్యత్యాసం ఇలా ఉండిద్ది అని వాళ్ళకి ఎలా తెలుసు? ఇప్పుడు అదే థియరీని ఐన్స్టీన్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ రూపంలో తీసుకొచ్చారు.